హై ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఏం సందేశం తీసుకొచ్చారో చూద్దామండి. ఈరోజు కూడా బాబాగారు ఎప్పటిలాగానే తన బిడ్డల కోసం చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈ అద్భుతమైనటువంటి సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏం మాట్లాడుతున్నారో తెలుసా? తల్లి, ఎప్పుడే ఇది వినమ్మా, నిట్టివేయకు బిడ్డ. ఎందుకంటే ఈ రాత్రికే నీకు నా దర్శన భాగ్యం కల్పించబోతున్నాను. నువ్వు కోరినవన్నీ నీకు అందించబోతున్నానమ్మా. వెంటనే వింటావు కదా అని బాబాగారు అంటున్నారండి. ఈరోజు ఈ సందేశం వింటున్నటువంటి ప్రతి భక్తుడు కూడా ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ సందేశాన్ని వినలేరు. ఎందుకంటే ఈరోజు రాత్రి ఎంతోమంది కోరుకున్నట్టు ఆ సాక్షాత్ ఆ తండ్రి సాయినాథుడి యొక్క దర్శన భాగ్యాన్ని తన బిడ్డలకు కల్పించబోతున్న బాబాగారు చెప్తున్నారు. మరి ఈ విధంగా తన బిడ్డలకి ఆ పరమాత్మని దర్శనం కలుగుతుందో, ఏ విధంగా దర్శనం ఇస్తారని తన బిడ్డలకు చెప్తున్నారు. స్వయంగా ఆ తండ్రి మాటల్లోనే విందాం. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ఈ రాత్రికి నీకు దర్శనం ఇస్తానమ్మా. ఎలానో జాగ్రత్తగా విను. నా దర్శన భాగ్యంతో పాటు నువ్వు కోరింది స్వయంగా నీ చేతిలో పెడతాను. ఇప్పుడు నీ మనసులో ఎన్నో ప్రశ్నలు, అలజడులు ఉన్నాయి కదా బిడ్డ. ఇవన్నీ ఆలోచిస్తూ ఏం చేయాలో తెలియక అయోమయ స్థితిలో ఉన్నావు. నిజమేనా? ఏం చేస్తే ఏమవుతుందో అన్న భయంతో అక్కడే ఆగిపోయావమ్మా. నీకు అసలు ఏం చేయాలో కూడా తోచటం లేదుగా తల్లి. మరి ఇలా ఉంటూ కూడా నీ కష్టాలతో పోరాడుతూనే ఉన్నావు. దిగులు పడకమ్మా, నేను అన్నీ చూస్తూనే ఉన్నాను తల్లి. అన్నీ నేను మారుస్తాను. నా బిడ్డ కలలన్నీ నెరవేరాలని నేను ఈ రాత్రి నీకు స్వప్నంలో కనిపించి నీకు నా ఆశీర్వాదాన్ని అందించబోతున్నాను. అందుకే నీకు ఈరోజు ఈ సందేశాన్ని కూడా పంపానమ్మా. చూడు బిడ్డ, నీ చుక్కులన్నీ కూడా తీర్చివేసి నీ కోరికలన్నీ కూడా ఈ గురువారం నీకు చేరుస్తాను. సంతోషంగా ఆహ్వానించు. ఇక దేని గురించి కూడా నువ్వు ఆలోచించాల్సిన పని లేదు బిడ్డ. అంత అవసరం నీకు లేదు. నీ పనులన్నీ నీకు అనుకూలంగా మార్చడానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా. నువ్వు ఏ దారిలో వెళ్ళాలో, ఏ దారిలో వెళ్తే నువ్వు విజయం వస్తుందో కూడా అన్నీ కూడా నీకు చెప్తాను. నీలో ఉన్న బలం ఏమిటో కూడా నీకన్నా కట్టినట్టుగా నేను చూపిస్తానమ్మా. ఎందుకంటే ఆ బలం నీకు తెలియక నేను ఇన్ని రోజులు నువ్వు బాధపడుతూ ఉన్నావు. నీ శక్తి నీకు తెలియడం లేదు తల్లి. నువ్వు ఎంత సమర్థత కలిగి ఉన్నావో నీకు అర్థం కావటం లేదు. అవన్నీ కూడా నీకు తెలిసేలాగా చేస్తాను. నువ్వు నా బిడ్డవు తల్లి. నువ్వు దేనినైనా సాధించగల సమర్థత కలిగి ఉన్నదానివి. నువ్వు ఎవరికి భయపడవలసిన పని లేదు. కన్నీళ్ళు పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదమ్మా. నువ్వు ఏది కోరితే అది నీ కాళ్ళ ముందు ఉంటుంది. నువ్వు ఏదనుకుంటే అది నీ సాధించగలవు బిడ్డ. ఆ ధైర్య సాహసాలు నీకున్నాయి. అన్ని తెలివితేటలు నా బిడ్డకు ప్రసాదించే కిందికి పంపాను. చూడమ్మా, మరి కొద్ది రోజులలో నీలో ఉన్న బలం ఏమిటో నీ కళ్ళకు కట్టినట్టు నేను తప్పకుండా చూపిస్తాను తల్లి. కొన్ని చిన్న చిన్న మార్పులు కూడా నీ జీవితంలో జరిపిస్తాను. అది చూసి నువ్వే ఆశ్చర్యపోయేంత గొప్పగా ఉంటాయి. చూడమ్మా, నీకు ఒక రహస్యం చెప్పనా తల్లి. ఎవరైనా సరే, ఎవరు ఎలాంటి వారు, ఎవరు ఎలా మాట్లాడతారో తెలుసుకుంటే జీవితం ఎంతో అందంగా, అద్భుతంగా ఉంటుంది. ఒక మనిషి మనసు గురించి, అలానే ఈ లోకం యొక్క తీరు ఏంటో తెలుసుకుంటే దేని గురించి కూడా అస్సలు బాధ ఉండదు. నీకు అర్థమవుతుందా తల్లి నేనేం చెప్తున్నానో? అవును బిడ్డ, ఎదుటి వారి మనసు నీకు తెలిసిందంటే నువ్వు ఎప్పటికీ మోసపోవు. అదేవిధంగా ఈ లోకం తీరు ఎలా ఉంటుందో తెలిస్తే దానికి అనుగుణంగా నువ్వు నడుచుకుంటావు. ఈ రెండు తెలిసిన వారు జీవితంలో ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదమ్మా. వారు ఎప్పుడు కూడా కాలానికి అనుకూలంగా లోకంతో పాటు నడుస్తూ ఎంతో స్వేచ్ఛగా, ఆనందంగా వారి జీవితాన్ని గడుపుతారు.
చూడు తల్లి, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియాలి, ఎవరి ముందు ఎలా ఉండాలో నేర్చుకోవాలి. ఇవి నీకు తెలిసిన నాడు నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన పని లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని తలపెట్టినా సరే అందులో తప్పకుండా విజయాన్ని సాధించుకొని తీరుతావు. అర్థమవుతుందా తల్లి? చూడమ్మా, లోకం తీరు తెలుసుకున్న వారందరికీ ఒక అవగాహన ఉంటుంది. అంటే ఎవరితో ఎప్పుడు ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అనే అవగాహన వస్తుంది. వీళ్ళు మంచివారు, వీళ్ళు చెడ్డవారు అని తప్పకుండా వారు గ్రహించగలరు. ఎవరు అమాయకులు, ఎవరు ఎక్కువ తెలివైన వారు అనే అవగాహన కూడా వారికి వస్తుంది బిడ్డ. అచ్చం ఇలాగే తల్లి, నీకు కూడా ఒక అవగాహన కల్పించి ఎవరు ఎలాంటి వారు అన్నీ కూడా నీకు కలలో కనిపించి చెబుతాను. నా దర్శన భాగ్యంతో నీ జీవితం అంతా కూడా మారిపోతుంది తల్లి. ఇక నువ్వు ఎలాంటి చెడు ఆలోచనలు పెట్టుకోకుండా బాబా సాయి అంటూ నా నామాన్ని పఠిస్తూ ప్రశాంతంగా నిద్రించు. ఇక ఆ ప్రశాంతత నీకు శాశ్వతంగా ఉండేలా చేస్తానమ్మా. గందరగోళంగా ఉన్న నీ మనసు ప్రశాంతంగా ఉండేలాగా నేను మారుస్తాను. ఇప్పుడు తాత్కాలికంగా నీ సమస్యలు తీరాయి కదా తల్లి, అవి అలానే శాశ్వతంగా తీరిపోయేలాగా నేను నిన్ను ఆశీర్వదిస్తానమ్మా. ఇక దేని గురించి ఆలోచించకు బిడ్డ, ఎందుకంటే నీ మనసు ఇప్పుడు గజిబిజిగా ఉంది కదా, అస్సలు నిలకడలేదు. అందుకే నువ్వు అసలు ఏమీ ఆలోచించలేకపోతున్నావు. నీ మనసంతా కూడా దిగులుతో నిండిపోయి ఉంది. ఇలా ఉన్నప్పుడు నువ్వు సరైన నిర్ణయం ఎలా తీసుకోగలవు చెప్పు? నువ్వు సరైన నిర్ణయం తీసుకోవాలి అంటే నీ మనసు సరిగ్గా పనిచేయాలి, నీ మెదడు చురుగ్గా ఉండాలి. ఇలా ఎప్పుడు ఉంటాయో తెలుసా తల్లి? నీ మనసులో ఎలాంటి గందరగోళం లేనప్పుడు, నీ మెదడు అనవసరమైన ఆలోచనలు ఆలోచించడం మానేసి సరైన దారిలో నడిచినప్పుడు, అప్పుడే నువ్వు సరైన నిర్ణయాలు తీసుకోగలవు, చురుగ్గా ఆలోచించగలవు, నీ సమస్యలను బయటపడగలవు. తల్లి, నాకు ఏది చేతగాదు అని ఎప్పుడు కూడా అనుకో. నా బిడ్డలు చేతగాని వారు కాదమ్మా, అలా అంటే నేను ఒప్పుకోను. నీ శక్తి సామర్థ్యాలేంటో నువ్వు గ్రహించు తల్లి. నేను తప్పకుండా నీ శక్తి ఏమిటో, నీ ధైర్యం ఏమిటో నీకు తెలియజేస్తానమ్మా. వాటిని జీవితాంతం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాత్రం నీదే తల్లి. చూడు బిడ్డ, ఎవరో రావాలి, నన్ను ప్రోత్సహించాలి, ఆ ప్రోత్సాహంలోకి నేను ప్రతి పనిలో కూడా విఫలమవుతున్నాననేటువంటి ఆలోచన నుంచి బయటికి రా. ఎవరైతే వారికి వారే ప్రోత్సహించుకుంటారో, ఎవరైతే వారికి వారే మార్గదర్శకంగా నిలబడతారో, వారు దేని గురించి కూడా ఆలోచించరు, ఎవరి మీద కూడా ఆధారపడరు. వారు అనుకున్నది ఏమిటో వారు సాధించుకొని తీరుతారు. చూడమ్మా, కల్మషం లేని నీ మంచి మనసుకు అంతా శుభమే జరుగుతుంది తల్లి. నువ్వు అనవసరమైన ఆలోచనలు చేయకు. ఎంతో మంచి మనసున్న నీకు నేను ఎలా చెడు జరగనిస్తాను చెప్పు? నీ మనసులో ఎలాంటి కల్మరం లేకుండా నువ్వు నిర్ణయం తీసుకుంటావు, అప్పుడే ఆ క్షణమే నీ జీవితంలో మంచి మార్పు వస్తుంది. ఇక నీ కష్టాలకు, సమస్యలకి, బాధలకి ఒక ముగింపు ఇవ్వడానికే ఈ రాత్రి నీ కలలోకి వస్తున్నాను బిడ్డ. అన్నిటికీ సమాధానం ఇస్తాను. నువ్వు నీ చుట్టూ ఉన్న కొందరిని చూసినప్పుడు నువ్వు ఇలా అనుకుంటూ ఉన్నావు కదా బిడ్డ, అసలు వీళ్ళంతా ఇంత సంతోషంగా ఎలా ఉన్నారు అని అనుకుంటూ ఉన్నావు. వీళ్ళకి అసలు ఎలాంటి దిగులు, కష్టాలు ఇవేమీ లేవా అని నీ మనసులో ఒక సందిగ్ధంలో ఉన్నావు. చూడు తల్లి, ఇక మీకు తెలియని ఒక రహస్యం ఉందమ్మా. అసలు ఈ లోకంలో నీకన్నా ఎక్కువ కష్టాలు అనుభవించేవారు ఎంతోమంది ఉన్నారు. అలానే ఎన్నో బరువు బాధ్యతలు ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. నిజమ్మా బాబా అని సందేహిస్తున్నావు కదా? అక్షరాల నిజం తల్లి. బాధపడుతూ కన్నీరు కార్చేవారికి కష్టాలు అనుకుంటే అది నీ భ్రమ మాత్రమే. పైకి నవ్వుతూ ఉండేవారిలో ఎవరికి కూడా చెప్పుకోలేని ఎన్నో బాధలు, కన్నీరు దాగి ఉంటాయి. కానీ అందరి ముందు నవ్వుతూ ఉంటారు.
వాళ్ళకున్న కష్టాలన్నింటినీ కూడా లోపల పెట్టుకొని చిరునవ్వుతో అన్నిటినీ కూడా దాటుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అప్పుడే కదా అన్నీ సాధిస్తారు. గుర్తుపెట్టుకో బిడ్డ, ఈ కష్టాలు ఏవి కూడా నిరంతరం కాదు. అలాంటప్పుడు ఎందుకింత బాధపడుతున్నావు? ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకో చాలు. నమ్మకాన్ని నీ మనసులో నిలుపుకో తల్లి. ఆ నమ్మకమే నీకు ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి నమ్మకాన్ని అస్సలు కోల్పోకు. నీకు నేనున్నాను తల్లి. నీకు నేను ఏం చేయాలో అన్నీ కూడా నేను నీకు వివరంగా చెప్తాను. నువ్వు దాని గురించి ఏమీ ఆలోచించకు. ధైర్యంగా ఉండు బిడ్డ. నీకు ఎలాంటి చెడు రాకుండా నేను చూసుకుంటాను. నా ఈ మాటలను మనసులో నిలుపుకో తల్లి. ఎలా గెలవాలో ఆలోచించు. ఆ గెలుపుని నీకు ఎలా అందించాలో నేను చూసుకుంటాను. సంతోషాన్ని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండు బిడ్డ. నువ్వు నా బిడ్డవి, సాయి బిడ్డవు తల్లి. ఇక నీకు గెలుపు తథ్యం. నా దర్శనం నీకు కలుగుతుంది. నేను ఎప్పుడు కూడా నీతోటే ఉంటాను అని బాబాగారు అంటున్నారండి. ఈరోజు బాబాగారు చెప్పినట్టు మన చుట్టూ ఉన్న వాళ్ళలో మనం చాలామందిని చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు, ఎప్పుడు ఆనందంగానే ఉంటారు. వాళ్ళని చూస్తే బాబాగారు చెప్పినట్టు మనకు ఒక సందేహం వస్తుంది. జీవితం అంటే ఇలా ఉండాలి, ఇంత సంతోషంగా ఇంత ఆనందంగా ఉండాలి. మనకి ఎలాంటి కష్టాలు లేవు, ఎలాంటి బాధలు లేవు. నేను ఉన్నాను దేనికి? నా జీవితం అంతా కష్టాలే, ఎప్పుడు ఏడుపులే. ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, బయటకు వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఎందుకు ఇలాంటి జీవితం? నాకు ఆ భగవంతుడు ఆయనే నమ్ముకున్న నాకు ఎందుకు ఇలాంటి జీవితాన్ని ప్రసాదించాడని చాలామంది కుమిలిపోతూ ఉంటారండి. బయటపడరు కానీ చాలామంది కుమిలిపోతుంటారు. అలాంటి వారందరికీ కూడా ఈరోజు బాబాగారు ఒక కనువింపు చెప్తూ ఉన్నారండి. ఏమంటున్నారో తెలుసా? మీ కళ్ళకి కనిపించని మాత్రమే నువ్వు చూస్తున్నారమ్మా. వారు సంతోషంగా ఉన్నారని మాత్రమే చూస్తున్నారు. వారి నవ్వు మీకు కనిపిస్తుంది, వారి ఆనందం మీకు కనిపిస్తుంది. కానీ వారి కష్టాలు మీకు తెలియదు బిడ్డ. వారు లోపల ఎంత దుఃఖాన్ని దిగమింగుకొని బయటికి నవ్వుతూ ఉన్నారో నీకు తెలియదు. వాళ్ళు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉన్నారంటే దానికి కారణం ఏంటో తెలుసా? వారి బాధ బయటికి వారికి తెలియకూడదని, అలాగే ఎవరు చూపించేటువంటి జాలి వారికి అవసరం లేదని అలా ఉన్నారు. కాబట్టే వారు నీకు ఆదర్శప్రాయంగా నిలిచారు. ఇప్పుడు అర్థం చేసుకో తల్లి, నువ్వు ఎలా ఉండాలి, నీ జీవితం ఎలా ఉండాలి, నిన్ను చూసి పక్క వాళ్ళు ఏం నేర్చుకోవాలి అని ఇప్పుడు ఆలోచించుకో అని బాబాగారు అంటున్నారండి. నిజమే కదా, ఒకరు నవ్వుతూ ఉంటే సంతోషంగా ఉన్నట్టు కాదు కదా. మనం కూడా కొన్ని సందర్భాలు అలా కవర్ చేసినటువంటి రోజులు చాలా ఉంటాయి. మన బాధ అనేది పక్కకు తెలియకూడదని బయటకి నవ్వుతూ ఫేస్ స్మైల్ ఇస్తూ చాలాసార్లు మనం కవర్ చేసి ఉంటాం. అలాంటి సంఘటనలు గుర్తు తెచ్చుకుంటే మనం చూసేటువంటి ఆ నవ్వు వెనకాల ఎంత దుఃఖం దాగుందో మనకే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, కొంతమందికి ఉన్న కష్టాలు అలా ఇలా ఉండవండి. కనీసం మనకు కానీ అలాంటి కష్టాలుంటే మొత్తం నిందలన్నీ దేవుడి మీదే విషిస్తాం. అంత కష్టాలు ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా మనకు కంప్లైంట్ చెప్పారండి. ఇది నా జీవితం, నేనే రిజర్వ్ చేసుకోవాలి. నా భగవంతుడు నాకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడు, ఆరోగ్యమైనటువంటి ఒక శరీరాన్ని ఇచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు, 2 కాళ్ళు ఇచ్చాడు, వీరికిడి శక్తిని ఇచ్చాడు, కంటి చూపుని ఇన్ని ఇచ్చి ఈ బాబాగారు మనకి పంపిస్తే మన పని మనం చేసుకోలేక మళ్ళీ బాబాగారిని నిందిస్తూ ఉంటాం. అలాంటి నిందలు వారు వేయరు. వారికి ఇచ్చిన దాంతో తృప్తిపడి వారికి ఏదైనా కావాలనుకుంటే దానికోసం ఆ పని చేస్తుంటారు. అది వారికి చేరేంత వరకు కూడా, అది వారికి దక్కేంత వరకు నిరంతరం దాని మీద పని చేస్తూ ఉంటారు. చివరికి దాన్ని సాధిస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి అది వచ్చింది ఇది వచ్చిందని వాళ్ళు చూసి ఈర్ష్య పడుతుంటారు. కానీ దానిని మనం కూడా సాధించాలనేటువంటి శ్రమ అయితే వీరు పెట్టరండి. అప్పుడే ఆ పనిని మన లక్ష్యాన్ని చేరుకోవడానికి మనం ఎంత కష్టపడాలో అప్పుడు అంత కష్టాలు అయితే పడరు. ఈరోజు బాబాగారు తన బిడ్డలకి చెప్పేది ఇదే అండి. మీ మనసులో కనుక ఇలాంటి ఆలోచనలు ఉంటే, ఇలాంటి ఈర్ష్య ద్వేషాలు ఉంటే వాటిని తీసి పడేయండి అమ్మా. బాబాగారు బిడ్డలకి ఇదేవి ఉండకూడదు. సామాన్యంగా బాబా బిడ్డలకి ఏవి ఇలాంటి ఆలోచనలు ఏవి కూడా ఉండవు.
ఏదైనా ఒక మూల ఇలాంటి ఆలోచన మీకు ఉంది అనిపిస్తే దయచేసి దాన్ని పక్కన పడేయండి. మీ లక్ష్యాన్ని మీకు చేరుకోగల సామర్థ్యాన్ని నేను మీకు ఇచ్చానని బాబాగారు తమ బిడ్డలందరికీ చెప్తున్నారండి. ఒకరికి కాదు, ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నారు. మన లక్ష్యాన్ని మనం చేరుకోవడానికి, మనం ఏది కోరితే అది సాధించుకోవడానికి ఇక్కడ శక్తి, సామర్థ్యాలు, తెలివితేటలన్నీ కూడా బాబాగారు తన బిడ్డలకి ఇచ్చి కిందకి పంపించారు. వాటిని సార్థకం చేసుకోవాల్సిన బాధ్యత మనదేనండి. ప్రతి ఒక్కదానికి బాబాగారిని నిందించడం ఆపండి. బాబాగారు ఇంత మంచి జీవితాన్ని ప్రసాదించిన దానికి ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలండి. కృతజ్ఞతలు చెప్పకపోగా కనీసం కామ్గా ఉన్న సరిపోతుంది, కానీ నిందించకూడదు. బాబాగారు నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, ఏమి ఇవ్వాలి చెప్పండి? మాకు బంగారం లాంటి జీవితాన్ని ఇచ్చాడు, చాలదా? మిగతావన్నీ మనం సాధించుకోవాలి. మనకు ఏది దారి దోచనప్పుడు మాత్రమే బాబాగారు దిగి వచ్చి మన చెయ్యి పట్టుకొని మనం నడిపించుకుంటూ వెళ్ళిపోతారు. ఇక దేని గురించి ఆలోచించాలి? మనకు శక్తి ఉన్నంత వరకు మనం కష్టపడతాం. మన శక్తి దాటితే బాబాగారు దిగి వస్తారు. ఇక దేని గురించి ఆలోచించాలి? అలాంటి ఆలోచనలు ఉంటే వాటన్నిటిని కూడా పక్కన పెట్టేయండి. బాబాగారి బిడ్డలైనందుకు ఎంతో అదృష్టవంతులయ్యారన్నటువంటి విషయాన్ని గ్రహించండి. ప్రతి ఒక్క పనిలోని ఆ తండ్రి యొక్క హస్తం తప్పకుండా ఉంటుంది. ఈరోజు తప్పకుండా తన బిడ్డలకి ఎవరైతే తనని పూర్తిగా విశ్వసిస్తూ ఈరోజు నా బాబా నాకు స్వప్నంలో కనిపిస్తారు, నాకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు, నాకు దిశానిర్దేశం చేస్తారని ఏ బిడ్డలైతే మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నారో వారికి తప్పకుండా ఈరోజు 100% బాబాగారి దర్శన భాగ్యం కలుగుతుందండి. దీంట్లో నిస్సందేహంగా చెప్తున్నాను, తప్పకుండా బాబాగారు తన దర్శన భాగ్యాన్ని తన బిడ్డలకి ప్రసాదిస్తారు. ఆ తండ్రి యొక్క ఆశీర్వాదం ప్రతి బిడ్డ పైన ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. బాబాగారి సందేశం ఇదండి. బాబాగారి వాక్కుతో మీరు కూడా ఏకీభవిస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని అయితే షేర్ చేయడానికి అస్సలు మర్చిపోకండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు కూడా ఓం సాయిరాం, శ్రద్ధ సబూరి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. ఓం సాయిరాం, శ్రద్ధ సబూరి.